ఆంధ్రప్రదేశ్ మీదుగా నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు దిశగా అడుగులు వేస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని కోడూరు క్రాస్ నుంచి బాపట్ల జిల్లాలోని ముప్పవరం వరకు 26 కిలోమీటర్ల 6 వరుసల తారు రోడ్డును 7 రోజుల్లో రాత్రింబవళ్లు పనిచేసి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా గిన్నిస్ రికార్డు అందుకోనున్నారు. బెంగళూరు విజయవాడ ఆర్థిక కారిడార్ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు పూణేకి చెందిన రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రపంచ గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకునేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ లక్ష్యంతో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం సాతర్లపల్లి వద్ద పనులకు నాంది పలికింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, శ్రీ సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్, రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థ సిఎండి జగదీష్ ఖదర్ హాజరయ్యారు. సాతర్లపల్లి నుంచి ముదిగుబ్బ మండలం మొలకలవేముల వరకు నిరంతరాయంగా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టేలా పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాట్లాడుతూ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకల సందర్భంగా ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు ఇక్కడ చేపట్టడం అభినందనీయమన్నారు. 6 లైన్లతో ఇరువైపులా 56 కిలోమీటర్ల రహదారి పనులు సుమారు 153 కిలోమీటర్లు ఈ నెల 11వ తేదీలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం, వరల్డ్ రికార్డు కోసం కృషి చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. గతంలో ఈ సంస్థ దేశంలో 3 జాతీయ రహదారి పనులు వేగవంతంగా పూర్తి చేసి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుందని గుర్తు చేశారు. ఈ రికార్డును బద్దలు కొట్టేలా నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసి ప్రజలకు మంచి రవాణా సౌకర్యాన్ని కల్పించాలని ఎమ్మెల్యే కోరారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు దిశగా అడుగులు పడుతున్నాయి. 26 కిలోమీటర్ల రోడ్డును 7 రోజుల్లో రాత్రింబవళ్లు పనిచేసి పూర్తి చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించేందుకు ప్లాన్ సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా కాంట్రాక్ట్ సంస్థ రికార్డు స్థాయిలో తారు రోడ్డు పనులు చేపట్టనుంది. బెంగళూరు, కడప, విజయవాడ హైవేలో భాగంగా నిర్మిస్తున్న ఈ గ్రీన్ఫీల్డ్ హైవే శ్రీ సత్యసాయి జిల్లాలోని కోడూరు క్రాస్ నుంచి బాపట్ల జిల్లాలోని ముప్పవరం వరకు 6 వరుసలతో విస్తరిస్తోంది. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు ఈ నెల 5వ తేదీ ఉదయం ప్రారంభమై 11వ తేదీ నాటికి పూర్తవుతాయి. ఈ 7 రోజుల పాటు రాత్రింబవళ్లు తేడా లేకుండా నిరంతరాయంగా పనులు జరుగుతాయి. ఇలా 26 కిలోమీటర్ల పొడవైన 6 వరుసల తారు రోడ్డును నిర్మించడం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాలని ప్లాన్ చేశారు. ఈ నెల 5వ తేదీ నుంచి చివరి లేయర్ అయిన బిటుమినస్ కాంక్రీట్ తారు రోడ్డు వేయడం ప్రారంభిస్తారు. ఈ హైవేను మొత్తం 6 వరుసలతో అంటే ఇరువైపులా 3 వరుసల చొప్పున నిర్మిస్తున్నారు. 29.5 కిలోమీటర్ల నుంచి 55.5 కిలోమీటర్ల వరకు అంటే 26 కిలోమీటర్ల దూరం ఒకవైపు 3 వరుసలతో తారు రోడ్డు వేస్తున్నారు. అదేవిధంగా రెండో వైపు కూడా అంతే దూరం 3 వరుసలతో రోడ్డును నిర్మిస్తున్నారు. మొత్తంగా రెండు వైపులా కలిపి 52 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే డెన్స్ బిటుమిన్ మెక్కడం వరకు పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు చివరి దశగా బిటుమినస్ కాంక్రీట్ అంటే తారు రోడ్డు వేయనున్నారు. సెన్సర్ పేవర్తో రోడ్డు వేస్తుంటే వెనుక రోలింగ్ చేయడానికి 4 రోలర్లను సిద్ధం చేశారు. అవసరమైన బిటుమిన్ సరఫరా కోసం 5 హాట్ మిక్స్ ప్లాంట్లను అందుబాటులో ఉంచారు. ఈ ప్లాంట్ల నుంచి బిటుమినస్ నిరంతరం తరలించడానికి 100 టిప్పర్లను సిద్ధం చేశారు. ఈ పనులు 11వ తేదీ నాటికి పూర్తయిన తర్వాత 12వ తేదీన హైవే వద్ద జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా గిన్నిస్ రికార్డును అందుకోనున్నారు. ఈ మొత్తం ప్రక్రియను కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు, ఎన్హెచ్ఏఐ అధికారులు, గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధుల సమక్షంలో నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా గిన్నిస్ వరల్డ్ రికార్డు అందుకోనున్నారు. ఈ కాంట్రాక్ట్ సంస్థ ఇప్పటికే 2 సార్లు రహదారుల నిర్మాణంలో ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. గతంలో 2021 మే నెలలో మహారాష్ట్రలోని పూసిగావ్, మహాసున్నేల మధ్య 24 గంటల్లో 39.69 కిలోమీటర్ల మేర ఒక వరుస రహదారిని నిర్మించి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించింది. 2022 జూన్లో మహారాష్ట్రలోని అమరావతి, అకోలా మధ్య 42.2 కిలోమీటర్ల మేర 2 వరుసల హైవేలో తారు రోడ్డును
రికార్డు స్థాయిలో నిర్మించి మళ్ళీ గిన్నిస్ బుక్లోకి ఎక్కింది. ఇప్పుడు ఈ సంస్థ తమ సొంత రికార్డులను బద్దలు కొట్టేందుకు ఆంధ్రప్రదేశ్లోని కొత్త ప్రాజెక్టును చేపట్టింది. తమ గత రికార్డులను అధిగమించే దిశగా అడుగులు వేస్తోంది. Good morning, my name is Jagdish Kadam and I am the applicant for the official Guinness World Record attempts for the following records. The first one, most asphalt bituminous concrete continuously laid in 24 hours. The second record is longest piece of asphalt bituminous concrete laid continuously in 24 hours. The third Guinness World Record will be most asphalt bituminous concrete continuously laid. The fourth one is longest piece of asphalt bituminous concrete laid continuously. And now, at the sound of whistle, I declare that all four of these attempts will officially commence. అది अच्छा पड़ता